ఎవడ్రా అలా పేలింది? నేనే. రోడ్డు మీద పసిబిడ్డ కనబడలే నీకు? రోడ్లోనా పసిబిడ్డలు ఆడుకునేది? నువ్వు కారు తోలేది రేస్ ట్రాక్ మీద కాదు, మనుషులు నడిచే రోడ్డు మీద. ముందు అది గుర్తుంచుకో. నేను రాకపోతే ఆ బిడ్డ చచ్చి ఉండేది. యు నో దట్? సారీ. అయ్యో, బాగా దెబ్బ తగిలిందే. ఏం లేదు. ఏం లేదంటారేటి? బాగా రక్తం వస్తుంటే. ఉండండి. ఆ చెయ్యి తయ్యండి. ఏమిటిది? పసరు ముందు కొంచెం మంటగా ఉంటది, కానీ త్వరగా తగ్గిపోద్ది. బాగా మంటగా ఉందా? మరి నువ్వు చదువుకున్నావా? ఓ ఎంతవరకు? అయి తప్పా. ఆ తర్వాత? తర్వాత ఏముంది, 5 చదువుతున్నప్పుడు మా అమ్మ చచ్చిపోయింది. చదువు ఆగిపోయింది. కొంచెం చదువుంటే బాగుండేది. మా వాళ్ళు నా అంత చదివిన వాళ్ళు ఎవరు లేరు తెలుసా. ఏంటట నవ్వుతారు? లేదు. 5 ఫెయిల్ అయినందుకు ఇంత బాగా వైద్యం చేస్తున్నావే. 5 కనుక పాస్ అయి ఉంటే ఎంత పెద్ద డాక్టర్ ఏంటోదాన్ని తెలుసా? అవునా? అదేంటి బాబు, ఆ ఆఫీస్కి రాకుండా ఈడ కూకున్నారు? వస్తానులేవయ్యా. పొద్దున వెళ్ళి కూర్చోవాలా? ఏం కంపెనీ కిందని? నిజంగానే కొమ్మునింది బాబు. అటు డిఎఫ్ గారు ఇన్స్పెక్షన్ వచ్చారు. వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే. ఆయన ఎప్పుడు అంతే బాబు. ఆయనకి ఇట్టవైతే వస్తారు, కట్టవైతే పోతారు. ఓ మీరా? కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నర్సయ్య, అయ్యా. అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురా. అలాగేనయ్యా. ఇక్కడ పనులన్నీ సరిగ్గా జరుగుతున్నాయి కదా? ఎస్ సార్. వెరీ గుడ్. నిన్న మీరు సెలవు మీద ఉన్నారనుకున్నానే. అది రిజిస్టర్లో సంతకం చేసి మీ సొంత పనుల మీద ఇష్టం వచ్చినట్టు తిరగటం నాకు ఇష్టం ఉండదు. మీ సొంత పనులు చూసుకోవాలనుకుంటే లీవ్ పెట్టి వెళ్ళండి. ఓకే? ఎస్ సార్. ఏందో నవ్వుతున్నావు? నవ్వేనా? నేనా? ఏందయ్యో, ఏమైనా కలగంటున్నావా? ఏంటిది? నువ్వు ఇప్పుడు నవ్వలా? ఏందయ్యో, ఎగతాళిగా ఉందా? నా మానాన్ని తింటే నవ్వుతున్నా ఎడుతున్నావంటావేటి? ఏళ్ళు సకొద్ది మతి మరపు ఎక్కువైపోతుంది నీకు. చాలు చాలు తిను. ఓ అబ్బో, ఈ మాత్రానికేనా? అడవిలో పులిగాండ్రి పినిపిస్తే ఊరదులు పరిపెట్టున్నారే. వేరికి మళ్ళీ పెద్ద ఆపేసరు. ఊరికి నాకు ఎంత మాట. నువ్వు వచ్చింది నాకు తెలుసు.
ఎట్టా సింపుల్. వానొచ్చే ముందు ఉరుముతుంది, తులసొచ్చే ముందు గల్ 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 గల్. అదే అదే. పెళ్లికి ముందు ఆ గజ్జలు తీసి పడాయి. ఎందుకు? పెద్ద సౌండ్ కదా, పక్కింటి వాళ్ళని నిద్రపోద్దా. ఛీ! అదేంటిది? పలారం ఇంట్లో చేసింది బాగా తీపిగా ఉంటది. ఆహా. అరే బాగుంది, ఎవరు చేశారు? ఆ? నా ఇంట్లో నేను చేయక ఇంకెవరు చేస్తారు? నచ్చింది కదా? మరి ఈయనెవరు? మూర్తి. మూర్తి మూర్తి మీ తమ్ముడా? కాదు, నా ప్రాణ స్నేహితుడు. అవునా? నేనంటే వాడికి ప్రాణం, వాడంటే నాకు అంతే. ఈ మనిషి ఎక్కడిప్పుడు? వాళ్ళ ఊళ్ళో హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. 22 సంవత్సరాలు ఒక్కటిగా పెరిగాం. వాళ్ళమ్మకు మిత్రం సమానమే. వాడికేమిస్తే నాకు అది ఇచ్చేది. ఏ మీ అమ్మకేమవుదా? మా అమ్మ నాకేం లేదు, చనిపాలు కూడా. ఎందుకని? అసలు నేను మా అమ్మని చూస్తే కదా, అమ్మే కాదు నాన్నను కూడా, వాళ్ళెవరూ కూడా నాకు తెలీదు. జోలపాటలు, లాలిపాటలు, పుచ్చుకింపులు, కోరుముద్దలు ఇవేవి తెలియకుండానే నా బస్తన వెళ్ళిపోయింది. ఎప్పుడు టైం అవుతుందా, ఇప్పుడు గంట కొడతారా అని 1000 కళ్ళతో, ఎండిన డొక్కలతో అనాథాశ్రమంలో బారులు తీరి అన్నమో రామచంద్ర నడిచి ఆ భాగ్యుల వరుసలో ఆఖరినుండేవాణ్ణి. అలా అనాథల దయాధర్మాల మీద ఆధారపడి బ్రతుకుతున్న నాకు స్కూల్లో మూర్తితో స్నేహం కుదిరింది. అనురాగం అన్న మాటకు అర్థం తెలియని నాకు అమ్మంటే ఏమిటో తెలిసింది వాళ్ళమ్మని చూశాకే. ప్రపంచంలో ఆవిర్లెత్తించే గుడ్డుకారమే కాదు, చెవులూరించి తీయదనం ఉందనిపించింది. రెక్కలొచ్చాక గూటిని అమ్మని వదిలిపోవాల్సి వచ్చింది. మా ఊళ్ళోనే అడుగుంటుంటే అక్కడే ఉండేవాడిని కదా అనిపిస్తుంటుంది నాకు. ఏం చేస్తాం, లైఫ్స్ లైక్ దట్. మళ్ళీ ఒంటరివాడిని అయిపోయాను. అలా ఉంటుండగా తులసి నా జీవితంలోకి వచ్చింది. ఏంటి కదా? అబ్బే ఏం లేదు బాబు. పైడితలు ఏం లేదంటే ఏదో ఉండాలి. వెళ్ళను కాస్త బేగా వదిలేయండి బాబు. ఏంటి విశేషం? ఊళ్ళో కిట్టయి గుళ్ళో ప్రతి ఏటా ఇవాళ రోజున తిరునాళ్ళు జరుగుతాయి బాబు. మా ఇంట్లో ఆడోళ్ళని బుడ్డోళ్ళని తీసుకెళ్ళాలి బాబు. మా గొప్పగా ఉంటుందిలే బాబు. ఏం పాటలు, ఏ మాటలు. ఏంటి ఇంత పొద్దున్న ఇక్కడ పెద్ద ఫోర్స్గా? నీకోసమే. ఎందుకు? అద్భుతంగా నాట్యం చేసిన ఒక అందాల బొమ్మను మనసారా మెచ్చుకోవడానికి. మై గాడ్, అంత అందమైన డాన్స్ నేను ఇంతవరకు చూడలేదు. నిన్ను పొగడాలని చెప్పడం లేదు. అరే, ఇలా గుళ్ళో తిరునాళ్ళు ఉందని, నువ్వు అందులో డాన్స్ చేస్తున్నావని నాతో మాట్లాడుతుగానే చెప్పలేదే. ఆ నోట ఈ నోట వినొచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే సంవత్సరానికి ఒక డాన్స్ చెప్పక్కర్లేదా? చెప్పాలని అనుకున్నాను, చెప్పడానికి బయలుదేరాను కూడా. కానీ దారి మర్చిపోయావా? ఏదో ఏదోళ్ళు జరుపుకునే పండగ, పిలిస్తే మీరు వస్తారో రారోనని. అయ్యో, ఏం బిడియం, ఏం వినయం. ఓయ్, చెబితే నా నెత్తినెక్కుతావు గాని సిగ్గులో కూడా చాలా అందంగా ఉన్నావు. కీప్ ఇట్ అప్. ఏం లేదు.